గతంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకులు కందుకూరు పట్టణంలోని రోడ్ల సమస్యలను పట్టించుకోలేదని, వారి దృష్టికి కేవలం ఓట్లు మరియు రాజకీయాలపైనే ఉందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. కనిగిరిలో 250 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్లు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బుర్రా మధుసూదన్ ఇతరులకు నీతులు చెప్పడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ భూములను స్వాధీనం చేసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో 450 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, తప్పు చేసిన వారు తమ బంధువులే అయినా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. మీరందరూ నన్ను కుటుంబ సభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు. తప్పనిసరిగా మౌలిక వసతుల విషయంలో రాజీ పడకుండా పనిచేయాలని చెప్పి నాకు సొంత బంధువులైనా కూడా తగ్గబడుతుందని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగింది. అది మా శిక్షు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉండే వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ గారికి చెప్తా ఉన్నా, నా వ్యాపారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నా పర్సనల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ సందర్భంగా సూటిగా చెప్తా ఉన్నా, 4 నెలల్లో వస్తే నిన్ను 18,500తో ఓడించారు ఈ నియోజకవర్గ ప్రజలు. ఇదే విధంగా మాట్లాడితే రేపు నీ నాలుగు వార్తలు పెట్టి ఈ నియోజకవర్గంలో నీకు మళ్ళా దీనికంటే డబుల్ మెజార్టీ వచ్చే విధంగా ఈ నియోజకవర్గ ప్రజలు తీర్పుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు శాసనసభ్యులు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. చాలా గౌరవమైన కాన్స్టిట్యున్సీ కందుకూరు నియోజకవర్గం. నీకు తెలియకపోతే తెలుసుకో. ఒకరి గురించి ఒకరు వ్యక్తిగతంగా మాట్లాడి ఏదోదో నాకు మెడవర్షలు వస్తాయి అనుకుంటే అది నీ పొరపాటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు కనిగిరి నియోజకవర్గంలో 250 ఎకరాల్లో ప్రభుత్వ పొలాల్లో లేఅవుట్ వేస్తే నీ పాపానికి విఆర్ఓ సస్పెండ్ అయ్యారు, ఎంఆర్ఓ సస్పెండ్ అయ్యారు. ఇవన్నీ నా దగ్గర నీ కథ ఉంది. నీ నీలాద్రి ఎలక్ట్రికల్స్ భూముల కథ కూడా నా దగ్గర ఉంది. అవసరమైనప్పుడు నీ నోరు తగ్గించుకోకపోతే 1 by 1 ప్రతిదీ నువ్వు నియోజకవర్గంలో కనిగిరి నియోజకవర్గంలో ఏ ఘనకార్యాలు చెప్పారో మీకు ప్రూఫ్లతో సహా మీ నాయకులే, మీ వైసీపీ నాయకులే ఈ డేటా ఇచ్చారు నాకు. తప్పనిసరిగా అవసరం వచ్చినప్పుడు నువ్వేం ఘనకార్యాలు చేస్తావో, నీ కమ్యూనిటీ నువ్వు ఏ విధంగా మోసం చేసావు అక్కడ అన్నీ కూడా చెప్తానని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా.